రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. ఈరోజు స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా మా బంగారం మాకు ఇచ్చేయండి. ఇదేదో ఇద్దరు ముగ్గురు మధ్య జరుగుతున్నటువంటి చర్చ కాదు. విదేశాల్లో దాచిన బంగారాన్ని భారత్కు వాయువేగంతో వెనక్కి తెప్పించేస్తోంది కేంద్ర సర్కార్. ఆర్బీఐ నివేదిక ప్రకారం భారత్లో బంగారం నిల్వలు 77% చేరుకున్నాయి. ఇక ప్రపంచంలో అనిశ్చితి, యుద్ధం వల్ల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది కేంద్రం. లండన్, న్యూయార్క్ బ్యాంకులలో భారత్ బంగారం భద్రంగా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో భారత్ బంగారం నిల్వలు చేయడం సురక్షితం కాదనే చర్చ నడుస్తోంది. రైట్, మొత్తం మీద 2025-26 గణాంకాల ప్రకారం భారత్ దగ్గర 880.52 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. 77% అంటే 680 టన్నుల భారత్లోనే నిల్వలున్నాయి. ఇక 197.67 టన్నుల సంబంధించినటువంటి బంగారం ఇంకా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ దగ్గర భద్రపరిచారు. 2.8 టన్నుల బంగారం డిపాజిట్ రూపంలో ఉంది. గడిచిన 6 నెలల కాలంలో 104.23 టన్నుల బంగారాన్ని చాలా వేగంగా భారత్కు తీసుకొచ్చేసింది ఆర్బీఐ. ఇక 2023లో భారత్లో 37% బంగారం నిల్వలు ఉంటే కనుక 2026లో వచ్చేసరికి కనుక 77% చేరుకోవడం మరొక విశేషం అనుకోవచ్చు. మొత్తం మీద రాష్ట్రంలో ప్రపంచంలో చూసుకుంటే కనుక రష్యా యుక్రెయిన్ యుద్ధం, పాశ్చాత్య దేశాల్లో ఆఫ్ఘన్ ఆస్తుల జప్తు తదితర పరిణామాలతో ఆందోళన నెలకొంది. ఆయా దేశాల్లో రాజకీయ కల్లోలం ఏర్పడితే కనుక భారత్ బంగారం ప్రమాదంలో పడుతుందనే అభిప్రాయం కూడా ఉంది. ఇక అదే బంగారం భారత్లో ఉంటే అవసరానికి అక్కడికి వస్తుంది, సంక్షోభానికి సమయంలో కూడా పనికి వస్తుందని చెప్పేసి కేంద్రం లెక్కలేస్తోంది. భారత్తో పాటు అనేక అగ్రరాజ్యాలు గోల్డ్ రష్కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక భారత్లో 16.7% విదేశీ మారక నిల్వలు చేరుకుంటున్నాయి. ఇక కొద్ది నెలల కిందట 13.9%గా ఉన్నాయి ఈ విదేశీ మారక నిల్వలు. రైట్, ఇక బంగారం పైనే ఎక్కువగా పెట్టుబడికి కేంద్రం ఫోకస్ పెట్టేసింది. వాణిజ్యానికి అనువుగా ఉంటుందని చెప్పేసి లండన్లోని బంగారాన్ని కూడా ఇప్పటి వరకు కూడా నిల్వ చేస్తూ వస్తున్నాయి. ఆయా దేశాలు కూడా వాణిజ్యం కోసం చర్చలు జరిపి సంస్థలకు నమ్మకం కలిగేలా చర్యలు చేపడుతున్నాయి. లిక్విడిటీ కోసం కొంత మొత్తంలో బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేస్తున్నారు. గతంలో ఆయా దేశాలపై నమ్మకంతో కొత్త బంగారం కూడా నిల్వ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నమ్మకం కోల్పోయి సొంతంగానే చర్యలు తీసుకుంటున్నాయి. ఇక దేశాలు దీనికి సంబంధించి కూడా ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని మనతో పాటు చర్చించడానికి అసలు ఏం జరుగుతూ ఉంది, ప్రపంచ దేశాలకు సంబంధించి నిజంగానే గోల్డ్ని వాపస్ తీసుకొస్తున్నారా, అసలు ఏం జరుగుతూ ఉంది అనే అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ఈరోజు మన డిబేట్లో ప్రముఖ స్టాక్ అనలిస్ట్ మాలేపాటి ప్రభు గారు మనతో సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే అండి ప్రభు గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్, మొత్తం మీదైతే మా బంగారం మాకు ఇచ్చేయండి అనే భావనతో కేంద్రం ముందుకు రావడం, ఇది ఆర్థిక స్వాభిమానం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం లేక జియో పాలిటికల్ భయం అనుకోవచ్చా? ఇది రివర్స్ ట్రెండ్. ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పుడు రివర్స్ ట్రెండ్. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, మీరు అన్నట్టు లండన్, న్యూయార్క్ లో వాటి డెవలప్డ్ కంట్రీస్ లో సేఫ్ గా ఉంటది. వాళ్ళు ఆల్రెడీ ఎన్రిచ్ బాగా ఒక లెవెల్ దాటిపోయారు కాబట్టి ఇంకొకరికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అట్లా ఉంది. ఇప్పుడు చూస్తే మీకు ఆ కంట్రీస్ కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాయి కదా. సో వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మన బంగారం అక్కడ ఉంటే మన కళ్ళ ముందే ఉంటే మంచిది కదా. అది తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు మన టైంకి మనం ఇబ్బంది పెడుతున్నప్పుడు మనకి ఇవ్వకపోతే చాలా ఆర్థిక సార్వభౌమత్వ నినాదం వినిపిస్తోంది. సరికొత్త నినాదం అనుకోవచ్చు ఎవరికి. అంటే మన సొమ్ము మన దగ్గరే ఉండాలి, అదే మనం సంపాదించిన మన దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర పడి మళ్ళీ అవసరానికి అక్కడికి మనం అడుక్కునేటట్టు ఉంది. కానీ అక్కడి నుంచి తెచ్చుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఒక రివర్స్ ట్రెండ్ మొదలైంది అనుకోవచ్చు ఒక రకంగా. దాని అనుగుణంగానే ఈ మార్పులు వస్తున్నాయి. సో డెఫినెట్ గా ఇది మనమే కాదు, అదర్ కంట్రీస్ కూడా ఎక్కువ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవే రూట్ లో నడుస్తున్నాయి. సో ఎటు చూసినా అంటే 2025 నుంచి 2026 దాకా మొత్తం మనకున్న దాంట్లో దాదాపు 104 టన్నులు మన గోల్డ్ బయట నుంచి తెప్పించుకున్నాం. మన గోల్డ్ బయట ఉన్నది దాన్ని వెనక్కి తెప్పించుకున్నాం. సో టోటల్ గా మనకున్నది 880 టన్స్ అయితే, అంటే మనకి ఫస్ట్ లో ఎంత పెట్టుకున్నామో 37%, 38%. ఇప్పుడు దాన్ని 77% చేశామంటే, అంటే 680 టన్నులు చేశామంటే ఎంత భయం ఉంది. సో ఈ భయం ఎందుకు వచ్చింది అసలు అంటే, యుక్రెయిన్ రష్యా దాంట్లో యుఎస్ రష్యా అన్ని షిఫ్ట్ సిస్టమ్ లో వాళ్ళ అకౌంట్లన్నీ స్తబ్దత చేసి వాళ్ళ డబ్బులు అక్కడ ఉన్నాయి వాళ్ళకి రాకుండా చేశారు, బయటికి రాకుండా చేశారు.
సో దాని అనుకునిగా రష్యా కాబట్టి తట్టుకుంది. అదే ఇంకొకళ్ళు అయితే, ఇంకో దేశం అయితే, ఇప్పుడు మనకు అట్లా చేస్తే మనం తట్టుకోగలమా? లేదు. చాలా కష్టం. ఇప్పుడు పెట్రోల్లే చూస్తున్నాం, మనకి రిజర్వ్స్ లేవు. చైనా రిజర్వ్స్ విపరీతంగా ఉన్నాయి, మనకి రిజర్వ్స్ ఎక్కువ లేదు. అది మనకి వాళ్ళ ముందు చూపు ఎంత ఉంది, మన ముందు చూపు లేదు. ఇక్కడ రిజర్వ్స్ చాలా తక్కువ ఉన్నాయి, 2 months ఉన్నాయి, వాళ్ళకి 10 months ఉంటాయి. అట్లానే ఈ గోల్డ్ కూడా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టుకోవటం కంటే మనం ముందు, అందరికంటే ముందు రియాక్ట్ అయ్యాం అనుకోవచ్చు ఒక రకంగా. మిగతా దేశాలు మనం చూసి మనల్ని ఫాలో అవుతున్నాయి. మనం గోల్డ్ తెప్పించుకున్నాం, ఇట్లా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కూడా ఇలా చేద్దాం అని ఇన్వెస్ట్మెంట్ కొత్తగా స్టార్ట్ చేయడం కొన్ని కంట్రీస్ అయితే, కొన్ని కంట్రీస్ ఆల్రెడీ పెట్టిన అమౌంట్ బయట ఉండటం ఎందుకు, ఇండియా ఇలా చేస్తోంది, మనం కూడా అలా చేద్దాం ఉద్దేశంతో మనం చేసే విధంగానే వాళ్ళు కూడా ఎక్కడెక్కడ పెట్టిన డబ్బు గోల్డ్ మొత్తం వెనక్కి తెప్పించుకుంటారు. ఇది మంచిదే కదా ఏ కంట్రీకైనా. ఆపత్కాలం ముందు ప్రభు గారు 104 టన్నుల బంగారాన్ని 6 నెలల్లో తిరిగి తెప్పించడం ఇది సాధారణ ప్రక్రియ అంటారా, లేక ఎమర్జెన్సీ నిర్ణయం అంటారా? అంటే మీ ఒపీనియన్. ఎమర్జెన్సీనే ఒక రకంగా. ఎందుకంటే ఎప్పుడు ఎట్లా వస్తుందో చెప్పలేము. సపోజ్ ఇప్పుడు హార్మూజ్ ఓపెన్ చేయలేదు, కంటిన్యూ అవుతుంది, మనం క్రూడ్ మీద ఆధారపడ్డాం, అది ఇంకో దాదాపుగా 60 రోజుల పైన అయింది. ఇంకో 2 months అయితే పరిస్థితి ఏంటి? మన రిజర్వ్స్ ఉండవు, గోల్డ్ లేదు, గోల్డ్ ఎవరి దగ్గర ఉంది, గోల్డ్ తెచ్చుకోలేము. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇమ్మీడియట్ క్యాష్ కాదు కదా, వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ అంటే. సో ఇప్పుడు కొంత క్రెడిట్ ఇస్తారు, అది తెచ్చుకుంటున్నారు, మళ్ళీ పేమెంట్ చేస్తారు, ప్రాసెస్ లో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది కంటిన్యూగా అయితే, అక్కడ రష్యా యుక్రెయిన్ వార్ కంటిన్యూ అయితే వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు కూడా వితౌట్ పేమెంట్ ఎవరు, క్యాష్ అండ్ క్యారీ కావాలి, అప్పుడు గోల్డ్ అవసరం అవుతుంది కదా డెఫినెట్ గా. అలా అందుకనే ఒక రకంగా ఇది కంటిన్యూ అయితే, యుద్ధం కంటిన్యూ అయినా, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కంటిన్యూ అయినా చాలా కష్టం అవుతుంది. అన్ని కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ కూడా డిపెండ్ అయిన కంట్రీస్ కూడా లిక్విడిటీ లేకపోతే చాలా ఇబ్బందులు పడతాయి అనే ఉద్దేశంతోనే గోల్డ్ తెచ్చుకోవటం మొదలు పెట్టారు. రైట్. దేశంలో 680 టన్నులకు సంబంధించినటువంటి బంగారం నిల్వలు ఉండడం రూపాయి స్థిరత్వానికి ఎంతవరకు మద్దతు ఇస్తుందంటారు? అంటే ఒక రకంగా క్రూడ్ పెరుగుతున్నప్పుడు రూపీ పడిపోద్ది, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ దాని అనుగుణంగా ఇది పడిపోద్ది. అట్లానే రూపాయి కూడా స్ట్రాంగ్ అవ్వాలంటే కొంచెం మన ఎక్స్పోర్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ పెరగాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి. సో మనకేంటంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కొన్ని కంట్రీస్కి ఉన్నాయి. తదనుగుణంగానే కొంచెం ఆ ట్రేడ్ బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం చేశారు. అదే మనకి దాదాపుగా ఎక్స్పోర్ట్స్ ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గినట్టు ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, రూపీ డౌన్ అయిపోతుంది. రూపీ డౌన్ అవుతుంది, డాలర్ డామినేట్ చేస్తోంది. ఫస్ట్ నుంచి కూడా డాలర్ డామినేషన్ లో ఉంది, ఇప్పుడు డీడాలరైజేషన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అంటే ఎక్కువ డిఫేమ్ అవుతుంది ఈ డాలర్ అనేది. సో తదనుగుణంగా ఇప్పుడు డాలర్ కొంచెం ఇదవుతుంది, ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాలెన్స్ అవ్వట్లేదు కాబట్టి, తదనుగుణంగా పెరుగుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అదే ఎక్స్పోర్ట్స్ మనకేమో చాలా ఫ్రీ అవుతాయి. సో మన గవర్నమెంట్ కూడా, ఆర్బీఐ కూడా ఎక్స్పోర్ట్స్ ని పెంచుకోవడానికి ఉద్దేశంతోనే మనది ఐఎన్ఆర్ కన్వర్షన్ 100 రూపాయలకి వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అందుకని ఎక్స్పోర్ట్స్ పెంచుతాయి. కొన్ని కంట్రీస్ లేవు కాబట్టి బ్యాలెన్స్ తీసుకోవడానికి. అప్పుడు మళ్ళీ ఓవర్ ఏ స్టేజ్, ఓవర్ ఏ పీరియడ్ లో మళ్ళీ అది 80 రూపీస్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకేం పెద్ద ఎఫెక్ట్ పడదు. సో అంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏముంటది కానీ లాంగ్ రన్ లో కొంచెం ఇబ్బంది, 95 రూపీస్ అట్లా ఉంటాయి. సో ఇట్ షుడ్ బి 70 to 80 ఆ రేంజ్ కి వస్తుందని చెప్పడం ఆర్బీఐ గవర్నర్ కూడా చెప్పారు. సో ఈ గోల్డ్ ఎక్కువ చేస్తున్నప్పుడు, గోల్డ్ మనకి ఇమీడియట్ క్యాష్ కాబట్టి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరగదు. ఒకవేళ క్రూడ్ పెరిగినా ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఇమీడియట్ క్యాష్ ఉంటుంది, మన అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సో ఈ రిజర్వ్స్ పెంచడం మంచిది. అంటే ఒకప్పుడు డాలర్ రిజర్వ్స్ అంటే ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ రిజర్వ్స్ ఎక్కువ ఉండేవి, దాని నుంచి డిఫేమ్ అవుతుంది కాబట్టి డాలర్స్ రిజర్వ్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాం మనం, అదర్ కంట్రీస్ కూడా పెంచుకుంటున్నాయి. సో ఎందుకంటే ఇట్లా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎప్పుడు ఏమవుతుందో, ట్రంప్ డాన్స్లు ఎలా ఉంటాయి చెప్పలేం కదా, ఏ రాత్రి ఒకటి చెప్తారు. ఆయన ట్రంప్ కు సంబంధించి చూసినట్టయితే ఎప్పుడు ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి తెలియదు కదా. ఇప్పుడు ఆయన పెంచి పోషించిన నాటోనే నాకు సంబంధం లేదు, మేము ఇన్వెస్ట్మెంట్ చేయము, మా ఐటీ డబ్బులు మీకెందుకు పెట్టాలి, ఎప్పటి నుంచో వాళ్ళు పెంచి పోషిస్తున్న వాళ్ళనే. సో అట్లా అంటే కంటిన్యూస్ గా వాళ్ళతో ఉన్న వాళ్ళని కూడా ఆయన ఇచ్చేస్తాడు, అంటే బిజినెస్ తప్ప ఇంకోటి లేదు. సో తదనుగుణంగా అందరూ అలర్ట్ అయ్యి గోల్డ్. మొత్తం మీద ప్రభు గారు, విదేశీ బ్యాంకుల పైన కూడా నమ్మకం తగ్గిందనే సంకేతం అనుకోవచ్చా ఈ నిర్ణయం?
అంటే ఇప్పుడు మీరు బ్యాంకులు ఇప్పుడు ఆ, రెండు బ్యాంకుల్లో పెట్టుకుంటున్నారు అనుకున్నప్పుడు ఆ దేశంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి కదా. వాళ్ళు ఇబ్బంది వస్తున్నప్పుడు వాళ్ళే ఇబ్బంది పడ్డప్పుడు మన గోల్డ్ ఇమీడియట్ గా బయటకు వచ్చి రాకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు యుఎస్ వల్ల అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. సో మనం పెట్టుకున్న కంట్రీస్ లో అక్కడ కంట్రీస్ లో ఏదన్నా అయితే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది కదా. వాళ్ళు కూడా అన్నిటి మీద ఆధారపడ్డారు, క్రూడ్ మీద ఆధారపడ్డారు, ఎనర్జీ మీద ఆధారపడ్డారు, ఎనర్జీ క్రైసిస్ వస్తుంది. మరి వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి కూడా ఇమీడియట్ క్యాష్ కావాలి. కొంచెం వాళ్ళు టైట్ పొజిషన్స్ లో ఉంటే మనకు కూడా ఇబ్బంది కదా. ఇమీడియట్ మనకు రిలీజ్ కాకపోయినా అక్కడి నుంచి మనం తెచ్చుకోలేకపోయినా చాలా ఇబ్బంది పడాలి. దాంట్లోంచి బయటపడేది తక్కువ ఇబ్బంది ఉంటుంది, చాలా టైం పడుతుంది. సో అందుకనే వాళ్ళు అక్కడి నుంచి అందరూ మనల్ని చూసి మనం ఎప్పుడో లాంగ్ 10 months బ్యాకే తెచ్చుకున్నాం, కొంత మళ్ళీ స్టెప్ బై స్టెప్ తెచ్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు సిచ్యుయేషన్ టెన్స్ అవుతున్న కొద్దీ ఇది వారు ఇంకా కొంచెం కంటిన్యూ అయితే కొంచెం ఇబ్బంది అన్నప్పుడు కొంచెం ఈ ఆలోచన వస్తాయి. ఏది మనం ఇమీడియట్ లిక్విడ్ క్యాష్ ఏముంది, క్యాష్ రూపంగా ఎంత ఉంది, గోల్డ్ రూపంగా ఎంత ఉందని. సో డెఫినెట్ గా దాని అనుగుణంగానే చేస్తున్నారు. ఇది మంచి తరుణమే. ఏ కంట్రీ అయినా ఇలాంటి ఆపత్కాలంలో బయటపడాలంటే ఇట్లాంటి ఇమ్మీడియట్ క్యాష్ ఉన్నదే పెట్టుకోవచ్చు. అంటే మనం మామూలుగా మన భాషలో చెప్పుకోవాలంటే మన ముందే కళ్ళ ముందే తిరుగుతుంటారు కొంతమంది, ఏది ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ చేతులకు చూడండి, 10 చేతులకి 10 ఉంగరాలు, మెడ నిండా గొలుసులు ఉంటాయి. ఎందుకుంటాయి? వాళ్ళు కంటిన్యూస్ గా వేసుకుంటారు కాదు, నేను ఇంట్రెస్ట్ ఇస్తాను ఎక్కువ ఉద్దేశంతో అది చెప్పడానికి, అంటే చెప్పకనే చెప్తాను అనమాట. అంటే మనం కూడా మనల్ని చూసి ఇతర చిన్న చిన్న కంట్రీస్ మనల్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి మనల్ని చూసి వాళ్ళు కూడా తెప్పించుకుంటున్నారు చూసి. సో డెఫినెట్ గా ఇది మంచి తరుణే కదా, ఒక స్టేజ్. అంటే ఒకవేళ బంగారం దేశంలో ఉండడం సురక్షితమా అంటున్నారు చాలా మంది కూడా, కానీ అంతర్గత రాజకీయాల అస్థిర పరిస్థితి ఏంటి? ఇప్పుడు సురక్షితమా అంటే అప్పుడు అక్కడ సురక్షిత పోని మనం అక్కడ పెట్టిన ఆ కంట్రీలో సురక్షిత ఇప్పుడు దాకా ఉన్నది. ఒకవేళ ఏదైనా అయితే ఇబ్బంది ఏంటి? ఆ కంట్రీకే ఇబ్బంది వస్తే ఇబ్బంది ఏంటి? చాలా ఇబ్బంది పడతాం కదా. ఇప్పుడు మన డబ్బు మన దగ్గర ఉండటం బెస్ట్, 100% మన కళ్ళ ముందే బెస్ట్. మనం సంపాదించిన డబ్బులు మన దగ్గర కాకుండా ఇంకొకళ్ళ దగ్గర పెట్టి మన అవసరానికి అక్కడ రాకుండా మనం ఇబ్బంది పడుతూ అసలు ఎంత ఉన్నా వేస్ట్ కదా. ఇప్పుడు కోట్లు ఉన్న వేస్ట్ కదా. సో అవసరానికి అక్కడ రాని డబ్బులు ఎన్ని కోట్లు ఉన్న ఉపయోగం ఏంటి? అవును. సో అవసరం ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఎందుకు? గోల్డ్ లో డైవర్సిఫై చేసి ఈక్విటీలో కొంత, గోల్డ్ లో కొంత, మెటల్స్ లో అన్నిట్లో డైవర్ట్ చేసి ఎందుకు పెట్టుకుంటాం? ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన టైంకి ఈక్విటీ మార్కెట్ బాగుండకపోయినా గోల్డ్ అనేది కొంచెం ఉంటది కాబట్టి ఆ గోల్డ్ కొంచెం చేస్తే ఇమీడియట్ క్యాష్ వస్తుందన్న ఉద్దేశంతో కొంత ఆ పర్సంటేజ్ పెంచుతారు, ఉంచుకుంటారు. అట్లా వేరే కంట్రీస్ కి కంపేర్ చేసినప్పుడు ఇండియాలోనే అంటే సోనేకి చిడియా అంటారు ఇండియాని. సోనేకి చిడియా అంటే ఇండియాలో ఉన్న గోల్డ్ ఎక్కడ ఏ దేశంలో కూడా ఉండదు. కానీ మనల్ని చూసి 1991లో మన పివి నరసింహారావు గారు చేసిన రిఫార్మ్స్, దాని నుంచి బయటకు వచ్చిన విధానం, అది ఇప్పటికీ రెపరెపలాడుతుంది అనుకోవచ్చు. అన్ని కంట్రీస్ కూడా ఫాలో అవుతున్నాయి అనుకోవచ్చు ఒక రకంగా. రైట్. ప్రపంచ అగ్రరాజ్యాలు కూడా గోల్డ్ రష్ వైపు మొగ్గు చూపుతున్నాయి. సో ఇది కొత్త గ్లోబల్ సంబంధించినటువంటి ట్రెండ్ అనుకోవచ్చా? అవును. 60 దేశాలు కేంద్ర బ్యాంకులో వాళ్ళు పెట్టుకున్న ఖజానాలో చాలా 60 కంట్రీస్ దాచుకున్నాయి. ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, పోలాండ్ కానీ, మరి అన్ని కంట్రీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయి. నాటోలో కూడా ఇబ్బంది పడుతున్నాయి కదా. నాటో నుంచి కూడా కొన్ని కంట్రీస్ బయటకు వస్తున్నాయి. యుఎస్ నాటోకి సపోర్ట్ చేయట్లేదు. సో నాటో నుంచి ఇప్పుడు రేపొద్దున రష్యా యుక్రెయిన్ చేసినట్టు తర్వాత నాటో మీద కూడా చేయొచ్చు అనే భయం వాళ్ళలో ఉంది కదా. ఉన్నప్పుడు మరి వాళ్ళు ఆల్టర్నేట్ ఇది చూసుకోవాలంటే ఏదైనా సోర్స్ ఉండాలి కదా. సోర్స్ ఉన్నప్పుడు ఏం సోర్స్? మెయిన్ ఇమీడియట్ సోర్స్ అంటే గోల్డే కనపడుతుంది. సో అదిగాక ఇప్పుడు ఉన్న దాంట్లో మీకు గోల్డ్ అంటే మొత్తం ఫారెన్ అన్ని బ్యాంకుల్లో కలిపి దాదాపుగా చూస్తే 80% డాలర్స్ లోనే ఉండేది. అది 10 to 12% గోల్డ్ లో ఉండేది ఇదివరకు. అంటే 8 to 9% యూరోస్ గానీ అదర్ కరెన్సీలో పెట్టుకునేవాళ్ళు, అంటే ట్రేడ్ చేసినప్పుడు అట్లా. ఇప్పుడు ఏమైంది? 60% వస్తుంది. అంటే దాదాపుగా 16.5 ట్రిలియన్ అనుకోండి. 16.5 ట్రిలియన్ లో 10% మార్చింది. అంటే 1.2 ట్రిలియనే మనం డాలర్స్ నుంచి గోల్డ్ కి మార్చారు అన్ని కంట్రీస్ కలిపి నేను చెప్పేది. సో ఇప్పుడు గనక 10% మారింది 1.2. అదే ఇంకొక 10% మారితే మరి గోల్డ్ వాల్యూ ఎంత పెరుగుద్ది? విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది.
సో అందుకనే గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మొన్నటిదాకా మన ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ లో చేయకూడదు అనుకున్నాం కానీ ఈ క్యాలిక్యులేషన్ చూసినప్పుడు ఇంకొక 10% చేస్తే గోల్డ్ 2 లక్షలు దాటదా అంటే 100% దాటే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఏ కంట్రీస్ ప్రభు గారు గోల్డ్ ఈజ్ ద అల్టిమేట్ సేఫ్ అసెట్ అనే సిద్ధాంతం ఇదే మళ్ళీ ప్రాముఖ్యత పొందొచ్చు అనుకోవచ్చు. 100%. ఎందుకంటే సేఫ్ అసెట్ అంటే మినిమం పర్సెంటేజ్ మినిమం గ్యారంటీ అన్నట్టు. మినిమం గ్యారంటీ కంటే ఎక్కువ వచ్చే ఇది కనపడుతోంది. ఎందుకంటే ఈ కన్వర్షన్ లో ఈ ట్రంప్ డాన్సుల వల్ల డీడాలరైజేషన్ డీఫేమ్ అవుతుంది కాబట్టి అక్కడ కన్వర్షన్ లో వాళ్ళు గోల్డ్ పెంచుకుంటున్నారు. గోల్డ్ పెంచుకున్నప్పుడు 10% ఇంకొక 10-20% పెరిగితే విపరీతంగా పెరుగుద్ది. అప్పుడు ఎవరికైనా అప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బయటపడటానికి చాలా ఈజీ అయిపోద్ది కదా, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. సో తదనుగుణంగా విపరీతంగా పెంచుతున్నారు అనుకోవచ్చు ఒక రకంగా. ఇప్పుడు చైనా చూడండి, ఒకప్పుడు చైనా అసలు గోల్డ్ కల్లే చూడలేదు. అసలు వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు కదా, వాళ్ళు అన్ని కంట్రీస్ కంటే దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. మనం మామూలుగా ఈ మధ్య మార్కెట్ తో పాటు గోల్డ్ కూడా పెరుగుతుంది, మార్కెట్ పడ్డప్పుడు గోల్డ్ కూడా తగ్గుతుంది. ఆ పడ్డప్పుడు దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. చైనా అనేది విపరీతంగా ఎక్రూడ్ చేస్తా ఉంది. సో వీళ్ళు అందరూ ఎక్రూట్ చేస్తారు, ఒక భయం ఉంటుంది అందరికి. అందరూ ఎక్రూట్ చేస్తారు, బానే ఉంది. రేపు పొద్దున అందరూ అమ్మితే ఒకసారి గోల్డ్ పడుద్దా అంటే ఇప్పుడు ఎందుకు ఎక్రూట్ చేస్తున్నారు? ఏదన్నా ఇబ్బంది వస్తే బయట పట్టడానికి అన్నట్టు. అంటే అన్ని కంట్రీస్ కూడా ఒకేసారి ఇబ్బంది ఉండదు, వాళ్ళ రిజర్వ్స్ తేడా ఉంటాయి. కంట్రీకి రిజర్వ్స్ తేడా ఉంటాయి, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ తేడా ఉంటాయి. సో దాని అనుగుణంగా ఎప్పుడైతే ఎవాపరేట్ అవుతుందో 1 by 1 కంటిన్యూ అవుతున్నప్పుడు ఇష్యూ కనుక ఏదైనా కంటిన్యూ అవుతూ ఎస్కలేషన్ అవుతున్నప్పుడు కొంచెం అప్పుడు ఇబ్బందులు వస్తాయి. అందరికి ఒకేసారి రావు కాబట్టి. సో వాళ్ళు అమ్మేది కూడా కొంత బంగారం విదేశాల్లో ఉంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు సార్. సో మరి పూర్తిగా రీపాట్రియేషన్ సాధ్యం అనుకోవచ్చా? 100% ఉండటం మంచిది కాదని ఉద్దేశం అండి. తెచ్చుకోవటమే మంచిది. ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో బయట నుంచి ఏ కంట్రీస్ ఉన్న గోల్డ్ మొత్తం తెచ్చుకోవటమే చాలా ఉత్తమం అని ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే ఇదివరకు లాగా వార్స్ ఉంటాయి, బయో వార్స్లు ఉంటాయి. చూసాం కదా మన కోవిడ్ లో ఎంత ఇబ్బంది పడ్డాము. అలాంటి వార్స్ బయో వార్స్ లో ఉండే అవకాశం ఉంటుంది, ఫ్యూచర్ లో ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ తట్టుకోవాలంటే ఒక స్ట్రాంగ్ గా ఒక పునాదిగా నిలబడాలంటే మనల్ని చూసి చిన్న కంట్రీస్ కూడా ఫాలో అవ్వాలంటే ముందు ఒక పెద్దన్న పొజిషన్ లాగా, అంటే చిన్న కంట్రీస్ కి సపోర్ట్ చేయాలన్నా మనం ఏదైనా ఉండాలన్నా కోవిడ్ లో మనం అందరికి పంపించాం ఏది ఇంజెక్షన్, ఎన్ని కంట్రీస్ పంపించాం, అది ఎంతమంది ఇది ఉన్నారు. సో అందరూ మనల్ని ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు ఇండియాని ఎట్లా చూసిన వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను, బ్రిటన్ వాళ్ళు ఇండియన్స్ ఎట్లా చూశారు, ఇండియన్స్ ఆర్ డాగ్స్ అన్నారు వాళ్ళు. మన రిషి సునాక్ ఏం చేశాడు, ఫస్ట్ ఎలక్ట్ అయిన తర్వాత పార్లమెంట్ కి he has gone wife with a dog. అది చాలదా వాళ్ళకి, చెంపపెట్టు. సో అక్కడే తెలుస్తుంది కదా భారత్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని. అంటే ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు పటిష్టంగా ఉన్నప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు వేరే కంట్రీస్ మీద ఆధారపడకుండా మన ఓన్ సంపాదించిన డబ్బులన్నీ మన దగ్గర ఉంటూ దాని యూటిలైజేషన్ కూడా కరెక్ట్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏమైనా క్రూడ్ ఆయిల్ తక్కువ ఇచ్చినా తక్కువ ఇవ్వకపోయినా కొంచెం పెంచుకుని, అంటే ఎక్కువ మనం ఎక్కువ చేసుకుని రిజర్వ్స్ పెంచుకుంటూ ఫ్యూచర్ లో ఇలాంటి క్రూడ్ మీద ఆధారపడకుండా మన నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టు ఇథనాల్ మీద ఎక్కువ ప్రొడక్షన్ చేసి ఇథనాల్ కనుక ఇది చేస్తే క్రూడ్ నుంచి బయటకు వస్తాం, ఎనర్జీ దాని నుంచి బయటకు వస్తాం. ఇటు ఫ్యూచర్ లో ఇలా డాలర్ ఆధిపత్యానికి ఇది సవాల్ అనుకోవచ్చా? 100% అండి, 100%. డెఫినెట్ గా ఇలాంటివన్నీ కొన్ని చేస్తేనే కరెక్ట్. ఒకప్పుడు మనం చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు 100% ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి మనల్ని ఫాలో అయ్యే దేశాలు ఎక్కువ దేశాలు ఫాలో అవుతున్నాయని ఉద్దేశం. చివరిగా ప్రభు గారు, ఈ నిర్ణయం భారత ఆర్థిక భద్రతను నిజంగా బలోపేతం చేస్తుంది అనుకోవచ్చా, లేక ప్రపంచానికి సంబంధించి ఒక పొలిటికల్ సిగ్నల్ గా మాత్రమే చూడవచ్చు అంటారు? అంటే పొలిటికల్ అని కాదు కానీ ఫ్యూచర్ స్టేబిలిటీ కోసమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు బయటికి రావడానికైనా ఇది సరైన సమయం. బయట అంతా తెప్పించుకోవడానికి ప్లస్ ఇది సరైన నిర్ణయమే. మనది బయటకు ఉండకుండా మనది మన దగ్గరే ఉండటం అనేది చాలా ఉత్తమం. సో ఇది మంచి నిర్ణయం. ఫ్యూచర్ లో మనకి ఎప్పటికైనా మనకి ఒక ఆపత్కాలంలో మనకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి అది మనకే కాదు వేరే కంట్రీస్ కూడా వచ్చినాగా మనం సపోర్ట్ చేసే విధంగా ఉన్నామంటేనే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో తెలుస్తోంది.
అవుతుంది. సో డెఫినెట్ గా అందరు కూడా ఇట్లాంటివే ఫాలో అవుతే డైవర్సిఫికేషన్ చేసి ఇప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు బయటపడటానికి అన్నట్టు. ఎందుకంటే ఓన్లీ మనకి ఇష్టమైన దాంట్లో ఏదైనా ఎవరికన్నా ఒక క్లయింట్ కి ఓన్లీ ఈక్విటీ అనుకోండి, ఈక్విటీ ఓన్లీ పెట్టుకుంటే రేపు ఈక్విటీ పడినప్పుడు ఇబ్బంది పడాలి. అదే మీకు మెటల్స్ డైవర్సిఫికేషన్ చేసుకుని పెట్టుంటే మెటల్స్ పడ్డప్పుడు ఈక్విటీ పడ్డప్పుడు ఇది ఒక సెక్టార్ పడినప్పుడు ఇంకొక సెక్టార్ ఇదవుతుంది. కాబట్టి బూలియన్ మార్కెట్ పడినప్పుడు ఈక్విటీ పెరుగుద్ది, బూలియన్ పెరుగుతున్నప్పుడు ఈక్విటీ కొంచెం తగ్గుద్ది. సో సేఫ్ గా ఉంటుంది. అట్లానే ఈ దౌత్యపరంగా కూడా ఇట్లాంటివి మనం ఎక్కువ వాళ్ళ మీద ఇబ్బంది అంటే డిపెండ్ కాకుండా మన ఓన్ గా చేసుకుంటే మంచిది. మనల్ని చూసి మనల్ని ఫాలో అయ్యే కంట్రీస్ కూడా ఎక్కువ కంట్రీస్ ఉన్నాయి. అది మనకి మంచిదే కదా. రైట్. పాశ్చాత్య దేశాల్లో రాజకీయ కలలం వస్తే కనుక భారత్ బంగారం జప్తు అయ్యే ప్రమాదం నిజంగా ఉందా, లేకపోతే లేదా ఇది అతిశయోక్తి అనుకోవచ్చు? అంటే అక్కడ దాకా మనం టైం ఇవ్వకపోవడమే మంచిది. ఎంత త్వరగా అంత దగ్గరికి తీసుకుంటే మంచిదని ఉద్దేశం. అంటే అంత టైం ఇవ్వకుండా ఇదివరకు లాగా దశాబ్దాలు బయట ఉంచకుండా ఇప్పుడు మార్పులు చేర్పులు నిర్ణయాలు ఇమీడియట్ గా తీసుకుంటూ దాన్ని మొత్తం మన కంట్రోల్లో తెచ్చుకోవడం మంచిది అని ఉద్దేశం. అక్కడ ఉంచకపోవడమే మంచిదని ఉద్దేశం. ఇదే సరైన నిర్ణయం. రైట్. ప్రభు గారు, రష్యా యుక్రెయిన్ వార్, ఇక ఆఫ్ఘాన్ ఆస్తుల ఫ్రీజ్ వంటి పరిణామాలు చూసుకునేది కనుక ఇతర దేశాలకు వార్నింగ్ బెల్ అయ్యాయనుకోవచ్చా? అవును, అసలు మెయిన్ కారణం అదే కదా. అంత రిచ్ కంట్రీ రష్యానే అంత ఇబ్బంది పడ్డప్పుడు, ఆయిల్ అమ్మే కంట్రీనే అంత ఇబ్బంది పడుతున్నప్పుడు, షిఫ్ట్ సిస్టమ్ నుంచి వాళ్ళని అంత ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన అన్ని తట్టుకొని కూడా డిస్కౌంట్ మనకి $35 తక్కువ ఇచ్చి, కొన్ని కంట్రీస్ కి ఇంకా కొంచెం తక్కువ ఇచ్చి క్రూడ్ ని అమ్ముకుంటూ దాన్ని అంటే ఎవరి కరెన్సీలో వారిని ట్రేడ్ చేపిస్తూ, అంటే ఇదివరకు డాలర్స్ లోనే పే చేసేవాళ్ళు. ఆ డాలర్స్ నుంచి కాకుండా డైరెక్ట్ కరెన్సీ, మన కరెన్సీతో వాళ్ళకి పే చేసేట్టు, వాళ్ళ కరెన్సీ మనకి ఎక్స్చేంజ్ అయ్యేటట్టు, అంటే ట్రేడ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి అన్నట్టు. సో అలా లేని చోట కొంచెం ఇబ్బంది పడతాం. లేదు, వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని వస్తువులు తీసుకుంటాం, మన నుంచి కొన్ని పంపిస్తాం. అలా ఉన్నప్పుడు అది మంచిది. అట్లా బ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఏమి ఇబ్బంది పడదు. సో అట్లా కాకుండా కొంచెం ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు ఇబ్బంది పడుతున్నాం. అలా కాకుండా కొన్ని కంట్రీస్ కి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అన్నట్టు ఇవి కొంచెం మనం ఈ రిజర్వ్స్ అని పెంచుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని ఉద్దేశం. రైట్. విదేశీ మాదక నిల్వలో కనుక బంగారం వాటా చూసుకున్నట్టయితే కనుక 13.9% నుండి కూడా 16.7%కి పెరగడం జరిగిందండి. ఇది డాలర్పై ఆధారాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం అనుకోవచ్చా? ఇది 100% అండి. డీఫేమ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ లో బ్రిక్స్ కరెన్సీ ముందుకు రావచ్చు. ఆ భయం వెన్నుపూసలో వణుకొస్తుంది ట్రంప్ కి, అయితే యుఎస్ కి అనుకోండి ఒక రకంగా. ఎందుకంటే రేపొద్దున కన్వర్షన్ లో డాలర్ కన్వర్షన్ లో దాదాపుగా $10 to 15 బిలియన్ ఎవ్రీ ఇయర్ మిగులుతాయి వాళ్ళకి. అందుకని ఇంట్రెస్ట్ రేట్లు జీరోకి ఇస్తారు. ఇప్పుడు జనాలందరినీ చంపేసి వాళ్ళేమో జీరో ఇంట్రెస్ట్ పెట్టుకుంటారు అక్కడ యుఎస్ లో. సో ఈ రకంగా వసూలు చేసి సో అట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీని అనుగుణంగా ఇట్లాంటివి చేయకుండా ఇప్పుడు ట్యాక్స్లు ఏమున్నాయి, ట్యాక్స్లు అంత కలెక్ట్ చేశారు, మళ్ళీ దాదాపుగా $110 బిలియన్ రేపు 11th పే చేయాలంటే మరి వాళ్ళకి ఎక్కడ, ఇప్పుడు సపోజ్ యుఎస్ లో అంత లేదు, లేనప్పుడు మనం ఏం చేస్తారు, వాళ్ళు గోల్డ్ అమ్ముకుంటారు. ఇప్పుడు రష్యా కూడా వార్ని కంటిన్యూ చేయడానికి ఏం చేసింది, గోల్డ్ అమ్మింది. కజకిస్తాన్ కానీ కొన్ని చిన్న కంట్రీస్ బయటపడతానికి. అట్లానే వీళ్ళు కూడా ఇది చేస్తారు. కాబట్టి మనకి డెఫినెట్ గా దాని గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవటమే మంచిదని ఉద్దేశం. అంటే డీడాలరైజేషన్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ లో ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. కొత్త కరెన్సీ రావచ్చు, కొత్త కరెన్సీకి వాల్యూ రావచ్చు. మేబీ ఇండియన్ కరెన్సీనే రావచ్చు, ఐఎన్ఆర్ఏ వాల్యూ పెరగచ్చు. రేపు పొద్దున అన్ని కంట్రీస్ కూడా ఐఎన్ఆర్ యాక్సెప్ట్ చేసినాయి అనుకోండి, దే హ్యావ్ టు పే ద ట్యాక్స్. ఇప్పుడు డాలర్కి ఎలా కడుతున్నామో రేపు మనకు కూడా కట్టే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ సౌత్ ఏషియన్ దాంట్లో ఏషియన్ కంట్రీస్ లో చైనాకు ఇండియాకి కొంచెం ఈ కరెన్సీలో కొంచెం ఉంది. అందుకే కొంచెం డామినేషన్ గా చైనా కొంచెం చూస్తా ఉంది. అందుకనే మనం కూడా డిజిటల్ కరెన్సీ చేసాం. ఆ డిజిటల్ కరెన్సీ కూడా ఫ్యూచర్ లో మన యూపీఐ యాప్ కూడా కొన్ని కంట్రీస్ లో మన యాప్ వాడుతున్నారు యూపీఐని. సో మొత్తానికి అట్లా వస్తుంది. కాబట్టి ఫ్యూచర్ లో చెప్పలేం ఎవరి కరెన్సీ ఎట్లా వస్తుందని. లేదా బ్రిక్స్ అన్ని కంట్రీస్ కలిసి కొన్ని కంట్రీస్ యాడ్ అయ్యి కొత్త కరెన్సీ వచ్చి దాన్ని బాగా పెరిగినప్పుడు నో నీడ్ టు పే ట్యాక్స్. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో ట్రేడ్ అంటే కన్వర్షన్ లేకుండా వాస్ట్రో అకౌంట్స్ ఎస్బీఐలో ఓపెన్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ రష్యాకి
చైనాకి మనం పంపించాలనుకోండి, చైనాకి మనం పంపించాలంటే చైనాకి ఎన్ మనం ఇవ్వాల్సిన పని లేదు. మన కరెన్సీ రాష్ట్ర అకౌంట్స్ లో డిపాజిట్ చేస్తే ఎస్బీఐ నుంచి ఆ ఎన్ కరెన్సీ అనేది చైనాకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు కన్వర్షన్ ట్యాక్స్ కూడా కట్టాల్సిన పని లేదు. సో అది మంచిదే కదా, ఏ కంట్రీస్ కన్నా మంచిదే కదా. అనవసరంగా డాలర్ కి ఎందుకు కట్టాలి? ఇన్నాళ్ళు కట్టాము, డాలర్ కి ట్యాక్స్ కట్టాము, ఇప్పుడు ఎందుకు కట్టాలి ట్రేడ్ చేస్తున్నప్పుడు? సో ఆ క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు అందరూ కూడా సో రిజర్వ్స్ అనేది ఒకవేళ ఆయన ఏ రకంగా ఇబ్బంది పెట్టినా రిజర్వ్స్ పెంచుకుందాం అనే ఉద్దేశంతో పెంచుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ప్రైమ్ 9.